తెలంగాణ శాసన మండలి రసాభాసాగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మరోసారి ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమను కించపరిచేలా మాట్లాడారని, శాసన మండలి సభను అగౌరవపరిచారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే వచ్చి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ సభలో నినాదాలు చేశారు. దయచేసి ఇప్పటికే మీ సభలు మీ స్థానాల్లోకి వెళ్ళండి. సభను అగౌరవపరిచేది మీరు. సభను అగౌరవపరిచేది టీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులు. వాళ్ళు అగౌరవపరచుకోండి, మమ్మల్ని ఎవరు అగౌరవపరుస్తుందండి? అధికారంలో ఉండి అక్కస్తో ఎక్కడ ఏం లేక రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తూనే ఉన్నాం, రసాభాసాగా మారుతోంది తెలంగాణ శాసన మండలిలో. ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ? ఉదయం నుంచి కూడా ఇటు గవర్నర్ ప్రసంగం పైన, ధన్యవాద తీర్మానం పైన ప్రసంగం చేయటువంటి నేపథ్యంలో ఇటు శాసన మండలిలో ఉదయం నుంచి కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే రసాభాసగా కొనసాగుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే శాసన మండలి అంతా కూడా ఏదైతే ఇరానీ కేఫ్ తరహాలో ఉంది, బిల్డింగ్ అంతా కూడా మార్చాలని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉదయం నుంచి కూడా దాదాపు 2-3 సార్లు వాయిదా పడుతూ వస్తుంది శాసన మండలి. కాసేపటి క్రితమే మళ్ళీ ప్రారంభమైనప్పటికీ కూడా ఎంతకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా తాను వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ ధన్యవాద తీర్మానం ప్రసంగంలో కూడా మేము పాల్గొంటామని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా అటు చైర్మన్ పోడియం దగ్గరికి దూసుకొని వెళ్ళిన పరిస్థితుల నేపథ్యంలో ఇటు జూపల్లి కృష్ణారావు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు ఎంతకు చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఆ శాసన మండలి భోజన విరామం ఈ రసాభాస నేపథ్యంలో దాదాపు 1 గంటన్నర పాటు వాయిదా వేశారు. పూర్తిగా ఉదయం నుంచి కూడా ఇదే తంతైట కొనసాగుతుంది. నల్లకండవాలతో వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కూడా బయట పోలీసులు అడ్డుకున్నారు, లోపలికి వెళ్లకుండా. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతనే సభను కొనసాగిస్తామని కూడా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అంతకంటే ముందే ఎమ్మెల్సీలంతా కూడా ఆ హాల్లో దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలందరూ కూడా భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి ఇటు బట్టి విక్రమార్క కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా శాసన మండలికి వచ్చి వాళ్ళకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ చేసేటువంటి ప్రొటెస్ట్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. అనంతరం చైర్మన్ దీన్ని దాదాపు 1 గంటన్నర పాటు భోజన విరామం కూడా ప్రకటించారు. ప్రస్తుతం అయితే వాయిదా పడింది. థ్యాంక్ యూ కిరణ్. ఇది ఎక్కడ గౌరవం ఉంటుందా మీకు సభకి? దయచేసి ఇప్పటికే మీ సభలు మీ స్థానాల్లోకి వెళ్ళండి. సభను అగౌరవపరిచేది మీరు. సభను అగౌరవపరిచేది టీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులు. వాళ్ళు అగౌరవపరచుకోండి, మమ్మల్ని ఎవరు అగౌరవపరుస్తుందండి? అధికారంలో ఉండి అక్కస్తో ఎక్కడ ఏం లేక